తండ్రి తండ్రి ఎక్కడికి పోయింది? నా ఆత్మ అంటున్నాను. తండ్రి నీ చేతికి నా ఆత్మని అప్పగించుచున్నాను అని కుమారుడు తండ్రికి ఇచ్చిన అధికారాన్ని బట్టి అధికారి అయిన తండ్రికి తన ఆత్మని అప్పగించుచున్నాడు. దావీదు రచించిన కీర్తనలో కూడా 31వ అధ్యాయము 5వ వాక్యంలో ఉంటుంది. ఒకసారి చూడండి. నా ఆత్మని నేను నీ చేతికి అప్పగించుచున్నాను. యెహోవా సత్యదేవా, నన్ను విమోచించు వాడువు నీవే. కాబట్టి ఇక్కడ యేసుప్రభు వారు తన ఏ పని నిమిత్తమైతే ఈ భూమిపైకి పంపబడ్డాడో ఆ పనిని తను ముగించుకొని ఇంకా ఆఖరిలో సమాప్తమైనది అని మనం ఇంతకుముందు అయిన ఉన్నాము. ఆయన పనిని ఆయన ముగించుకున్నాడు. ముగించుకున్నాక ఆయన ఆత్మని మళ్ళీ తిరిగి తండ్రి అయిన దేవునికి అప్పగిస్తున్నాడు. సో అప్పగింపు, నిన్ను నువ్వు అప్పగించుకున్నావా ప్రభుకి? క్రైస్తవులమే. ప్రభు ఎట్టి రీతిగా అయితే తన ఆత్మని అప్పగించి ఉన్నాడో అట్టి రీతిగా నీ జీవితాన్ని నువ్వు నేడు ప్రభుకి అప్పగించి ఉన్నావా? ఒకళ్ళు అప్పగించుకోకపోయిన కనుక మరొక అవకాశం దేవుడు అనుగ్రహించి ఉన్నాడు కనుక అప్పగించుకోమని ఆయన తెలియజేస్తున్నాడు. ఈ 7 మాటల్లో మనం చూసినట్లయితే ఆ 7 మాటలు ప్రారంభం నుంచి ఆయన ప్రార్థనతోని ప్రారంభించాడు. ముగింపు కూడా ఆయన ప్రార్థనతోనే ముగిస్తున్నాడు. మన వ్యక్తిగత జీవితాల్లో కూడా ఏ పని మనం ప్రారంభించినప్పటికీ అది ప్రార్థన పూర్వకంగా ఉండాలి. ప్రార్థనతోని మనము స్టార్ట్ చేయాలి, ప్రారంభించాలి. ప్రార్థనతోనే ముగించే వారమై ఉండాలి. అటు రీతిగా ఎంతమంది నిజంగా చేస్తున్నాం? జ్ఞాపకం వచ్చినప్పుడు చేసుకునే వారంగా ఉంటాం మనం, ఎప్పుడో ఒకసారి. కాబట్టి నేటి నుంచి అన్న ఏది నువ్వు ప్రారంభిస్తున్నప్పటికీ అది ప్రార్థనతోనే ప్రారంభించు. అది ప్రారంభించిన నువ్వు అది ముగింపులోనికి వస్తుండగా ముగింపుతోని దాన్ని ప్రార్థనతో ముగించు. ఇవి రెండు నువ్వు చేయాలి అని ప్రభు కోరుకుంటున్నాను. కాబట్టి తను మాట్లాడిన 7 మాటలు మనం ధ్యానించి ఉన్నాము. ఈ 7వ మాటగా మనం చూస్తున్నట్లయితే ఆయన ప్రాణాన్ని ఆయన తిరిగి అప్పగించి ఉన్నాడు. మన జీవితాలు కూడా మనం ఆయనకి అప్పగించుకునే వారిగా మనం ఉండాలి. అటు రీతిగానే మరొక యవనస్తుని మనం బైబిల్లో చూసినట్లయితే స్టెఫెను గురించి అపొస్తలుల కార్యాల్లో మనం చదువుకుంటూ ఉంటాం. స్టెఫెను దేవుని గురించి ఒక గొప్ప సాక్షిగా ఆయన వాడబడుతూ దేవుని యొక్క స్వార్థ నిమిత్తమైన బలంగా ముందుకు నడుపుబడుతున్నప్పుడు ఆయనను కూడా రాళ్లతోని కొట్టి చంపేశారు. రాళ్లతోని కొట్టి చంపినప్పుడు స్టెఫెన్ యొక్క మనసు ప్రభు యొక్క మనసు ఒక్కటిగానే ఉన్నట్టు మనకు గుర్తించినంత వాక్యంలో ఏంటి అంటే, స్టెఫెన్ కూడా ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడంటే, మీరు ఏమి చేయించినదో వాళ్ళ పాపము వాళ్ళ మీద రానికుండా వాళ్ళని క్షమించమని ప్రార్థన చేస్తుంటాడు. ఆ ప్రార్థన చేసిన వెంటనే ఆయన తుది శ్వాస విడిచే సమయంలో ఆయన పలికిన మాటలు ఏంటి అంటే, తండ్రి నా ఆత్మని నేను చేతికి అప్పగిస్తున్నాను. అక్కడ ప్రభు పలికాడు, ఇక్కడ స్టెఫెను పలికాడు. నా జీవితంలో ఇంటి రీతిగా అప్పగించుకునే వాళ్ళని నేను చూసాను కల్లారా. మా ఇంట్లో మా పితరులను చూసాను నేను. వాళ్ళకి బాగాలేదు, ఆరోగ్యం సరిగ్గా క్షీణించిపోతుంది. వాళ్ళకి చెప్పాము హాస్పిటల్కి వెళ్దాము, డాక్టర్ని కన్సల్ట్ చేసి వద్దామని. వాళ్ళు ఒకటే చెప్పారు. ఏమని చెప్పారంటే, ఎందుకు తొందరపడుతున్నారు? తొందరపడడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు, కానీ ఒకవేళ బాగుంటే రేపు వెళ్దాం. ఇంట్లోనే ఉన్నారు అందరూ, రక్త సంబంధాలు, ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళ చుట్టే ఉన్నాము. వాళ్ళు అటు రీతిగా విశ్రాంతి తీసుకుంటూ వాళ్ళ నోటి నుంచి పలికిన మాట ఒకటే ఏంటి అంటే, పైకి ఆకాశం వైపు చూస్తూ తండ్రి నా ఆత్మని చేతికి అప్పగిస్తున్నా అన్నారు. అంతే వాళ్ళు ఈ యాత్రని ముగించుకున్నారు. ఎంత విశ్వాసం, ఎటువంటి కమిట్మెంట్ వాళ్ళు కలిగి ఉన్నారు. అటువంటి కమిట్మెంట్ మనం కూడా కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. వర్డ్ ఆఫ్ డెడికేషన్. ఈ ఆఖరి మాటలు చూసినట్లయితే హీ డెడికేటెడ్ స్పిరిట్ టు గాడ్. సో మన జీవితాల్లో కూడా ఈ భూమి మీదకి వచ్చాము,
జన్మించామో ఒక రోజు దీన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. నీ ప్రారంభం కన్నా నీ అంతము ముఖ్యమైనది. కాబట్టి నువ్వు ఎట్లా ముగించుకోవాలనుకుంటున్నావు నీ అంతం ఎట్లా ముగింపబడాలి అని ఆశిస్తావు. అది ప్రార్థన పూర్వకంగా ముగిస్తావా, లేకపోతే ప్రార్థన లేకుండా నువ్వు విడిచిపెడతావా? అది నీ చేతుల్లో ఉంది. కాబట్టి ఏదన్నప్పటికీ వీ షుడ్ డెడికేట్ అవర్ లైఫ్స్ టు గాడ్. ప్రభు ఎట్టి రీతిగా అయితే తండ్రి దగ్గర నుంచి పంపబడ్డాడో, ఎట్టి రీతిగా అయితే తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాడు ఆఖరిగా మళ్ళా తను తాను తండ్రికి అప్పగించుకున్నాడు. ఇట్ ఇస్ అ ప్రాసెస్ టు రిటర్న్ బ్యాక్ టు గాడ్. దేవుని దగ్గరికి తిరిగి వెళ్ళాలి అంటే, పరలోక రాజ్యం చేరాలి అంటే ఇట్టి రీతిగా సమర్పణతో కూడిన భక్తి మనం చేయాలా. అట్టి రీతిగా అటువంటి డెడికేషన్ మనకున్నా. ఆ డెడికేషన్ లేకపోతే ఎలాగెళ్తామా? మరొకరు వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు, అపవాది అయిన సాతాను. కాబట్టి మన జీవితాల్లో ఒక డెడికేషన్ కలిగి, ప్రభు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి మన పాపాల నుంచి క్షమించి రక్తాన్ని చిందించి ఒక మాదిరిని నేర్పించి ఆయన వెళ్ళిపోతూ ఆయన ఆత్మని తండ్రికి అప్పగించాడు. శిష్యులతో చెప్పాడు, నేను వెళ్ళటం మంచిది, నేను మళ్ళా మీ కొరకు తిరిగి వస్తాను, నీ హృదయాన్ని కలవరపడని ద్వారా. కాబట్టి దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మనము వీ షుడ్ లివ్ ఎ డెడికేటెడ్ లైఫ్ టువర్డ్స్ గాడ్. దేవుని కొరకు, దేవుని నిమిత్తము ఒక త్యాగపూర్వకమైన జీవితము మనము జీవించాలి. ఏ నిమిషమో, ఏ క్షణమో, ఏ గడియనో మరణము సంభవిస్తుందో మనకు తెలియదు. నువ్వు మరణించే సమయము ఏదైతే ఉన్నదో అది నువ్వు ప్రార్థన పూర్వకంగా నువ్వు ముగించుకునేవాడిగా నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. పాపంలో జీవిస్తూ పాపంలోనే చనిపోయే సమయం వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటే పనికిరాదు. మారు మనసు చెంది దేవుని కొరకు తీర్మానం కలిగి ఆయన కొరకు జీవిస్తూ నీ తుది శ్వాస ప్రార్థన పూర్వకంగా నువ్వు విడిస్తే కనుక అది దేవుని దృష్టికి అంగీకారంగా దేవుని సన్నిధికి చేరేదిగా ఉంటుంది. కాబట్టి ఆయనకు అప్పగించిన పనిని ఆయన చేసేసాడు. అట్టి రీతిగానే సర్వాధికారాన్ని అనుగ్రహించిన తండ్రికి తన ఆత్మని అప్పగించేసాడు. కాబట్టి మనం కూడా మన జీవితాల్లో ఇప్పటి వరకు మన జీవితాన్ని ఆయనకు అప్పగించుకోలేదేమో, ఇంకా ప్రభు కొరకు మనం జీవిస్తలేదేమో, ఇంకా నువ్వు చనిపోతే నీ ఆత్మ ఎటు వెళ్తుందో నీకు తెలియదేమో. నేటికన్నా నీ జీవితాన్ని ఒకసారి శూన్యంగా ఆలోచించి నీ జీవితాన్ని సరిదిద్దుకొని, ప్రభా నన్ను ఒకసారి జ్ఞాపకం చేస్తాను, నువ్వు చేసిన త్యాగాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నేను కూడా ప్రభా నా జీవితాన్ని నీకు అప్పగించుకునేవాడిగా, నీ కొరకు నేను జీవించేవాడిగా, నువ్వు అప్పగించిన పనిని నేను నా జీవితం ద్వారా నెరవేర్చేవాడిగా నాకు సహాయం చేయి అని ప్రభుని మనము అడిగేవారంగా ఉన్నాం. ప్రతిదినము ప్రార్థన చేసుకోవాలి. రేపటి దినం మనది కాదు, ఈ దినమే మనది. బైబిల్ చెప్తున్నది రేపటి మరొక క్షణము నీది కాదు. కాబట్టి ప్రభు రాకడ దినాల్లో ఉంటున్నాము. ఆయన రాకడం మనకు ఏదో ఒకటి ముందుగా సంభవిస్తుంది కనుక ఒక తగిన సిద్ధపాటు, డెడికేషన్, తీర్మానం కలిగి నీ ఆత్మని నువ్వు ఆయనకి అప్పగించుకునేవాడిగా ఆ స్థాయిలోకి నువ్వు రావాలి. ఆ స్థాయిలో నువ్వు ఉండాలి అని దేవుడు కోరుకుంటాడు. కాబట్టి మనం చూసుకున్న మొట్టమొదటి మాట నుంచి మనం చూసుకున్నాం. ఫస్ట్ మాట మనకు ఏం నేర్పించిందండి? క్షమాపణ కలిగి జీవించాలి అని నేర్పించింది. రెండో మాట ఏం నేర్పించింది? పరలోక రాజ్యం అంటూ ఒకటి ఉన్నది, నిశ్చయముగానే నేను జ్ఞాపకం చేసుకుంటానని దొంగతో చెప్పాడు కదా. సో ప్రభు నిన్ను కూడా జ్ఞాపకం చేసుకోవాలంటే పరలోకం ఒకటి ఉంది అని నువ్వు రెండో మాటగా గుర్తించడం. మూడో మాటగా బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. గాడ్ హస్ గివెన్ యూ రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ ఓన్ సాల్వేషన్. నీకు ఆయన అనుగ్రహించిన రక్షణను బట్టి యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ సాల్వేషన్. నీ పాస్టర్ రాడు, మీ అమ్మ రాదు, మీ నాన్న రాడు, ఎవరు రాదు. నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు కనుక నువ్వే లెక్క అప్ప చెప్పేవాడు కావచ్చు. మూడో మాటగా రెస్పాన్సిబిలిటీ తెలియస్తాడు. నాలుగో మాట ఏం నేర్చుకో? సపరేషన్ ఫ్రమ్ గాడ్. దేవుని దృష్టి నుంచి మనము ఆయన కొద్ది సమయము కుమారుడిని విడిచిపెట్టాడు. ఎందుకంటే లోక పాపం మొత్తము ఆయన మీద మోపబడ్డది కనుక
దేవుడు ఆ పాపాన్ని చూసి సహించుకోలేక ఆ కొద్ది క్షణాలు మాత్రమే కుమారుడు యొక్క వస్త్రాన్ని ఉంచాడు. కాబట్టి ప్రభు నీ కొరకు నా కొరకు ఆయన శరీరధారిగా వచ్చి ఆయన మన శ్రమలన్నీ, మనుషులు ఏవైతే శ్రమలు అనుభవిస్తున్నారో అనుభవించి ఆయన పాపము చేయకుండా మనుషుల యొక్క పాపమంతా ఆయన మీద మోపుకున్నప్పుడు తండ్రి చూసి ఆ పాపాన్ని సహించుకోలేకపోయాడు. అందుకనే ఆ కొద్ది క్షణాలు చెయ్యి విడిచిపెట్టేశాడు. అందుకనే కుమారుడు శిలువ మీద నుంచి మొదలు పెడుతున్నాడు, నా దేవా నా దేవా నా చెయ్యిని ఎందుకు నువ్వు ఎలా విడిచితివి. ఆ కొద్దిగా పాపము కూడా మనలో ఉంటే కనుక దేవుడు మనం సహించలేడు, మన ఆయన చూడలేడు, ఆయన చేర్చుకోలేడు. కాబట్టి కుమారుడులోనే చూసిన పాపాన్ని, లోక పాపం అంతా కుమారుడులో చూసి సహించుకోలేకపోయాడంటే ఇంకా పాపంలో జీవిస్తే మనం సహించగలుగుతాం? సహించలేం. కాబట్టి నేటికన్నా ఏ పాపంలో అయితే పట్టబడి ఉన్నాం ఆ పాపం నుంచి విడుదల పొందుకొని ఆయన కార్చిన రక్తము చేత ప్రభా నీకు నాకు మధ్యన ఉన్న సపరేషన్ తీసివేసి ప్రభా ఐక్యత కలిగించాం. తండ్రితోని ఐక్యపరచడానికి మాత్రమే ఆయన బలియాగంగా నీ కొరకు మనందరి కొరకు ఆయన బలిగా అర్పించబడ్డాడు. కాబట్టి యాక్చువల్ సపరేషన్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ అవే ఫ్రమ్ గాడ్. ఈ క్రీస్తు యొక్క మరణము ద్వారా సపరేషన్ మనం ఏం నేర్చుకుంటున్నామంటే కేవలం ఆ కొద్దిసేపు కొద్ది నిమిషాలు మాత్రమే తండ్రి కుమారుడు యొక్క చేతుల్ని విడిచిపెట్టాడు. కానీ ఒకవేళ మనము కూడా ఇంకా మన జీవితాన్ని మార్చుకోక, ఇంకా మారు మనసు చెందక, ఇంకా పాపము చేస్తూ పాపంలోనే ఉంటే యూ విల్ హ్యావ్ అన్ ఎవర్ లాస్టింగ్ సపరేషన్ ఫ్రమ్ గాడ్. నరకం అంటే ఏంటి? అగ్నిగుండమని అందరు చెప్తుంది, అయ్యగారు చెప్తున్నారు, అందరికీ తెలుసు అగ్నిగుండమని. ఇట్ ఈస్ అన్ ఇటర్నల్ సపరేషన్ ఫ్రమ్ గాడ్. అక్కడ దేవుడు ఉంటాడు, చీకటి ఉంటుంది, చీకటి అగ్ని ఉంటుంది, అది నేను కాలుస్తూ ఉంటుంది. కాబట్టి ఆ సపరేషన్ ఆల్రెడీ దేవుడు నీ కొరకు నా కొరకు తండ్రి ద్వారా అనుభవించి ఉన్నాడు. నువ్వు మన ఇంటర్నల్ సపరేషన్ నుంచి నువ్వు తప్పించబడి ఇంటర్నిటీలోనికి నువ్వు వెళ్తావని దేవుడు ఆ సపరేషన్ కుమారుడు మీదకి ఆయన పంపి ఉన్నాడు. ఆ పాపము దేవుడు సహించలేడు. పాపినన్నా ప్రేమిస్తాడు కానీ పాపాన్ని సహించుకోలేదు. కాబట్టి ఆ పాపం నుంచి విడుదల మనకి కావాలా. అటు రీతిగానే 5వ మాటను మనం చూసినట్లయితే తప్పి మనుషులు, దీస్ ఆర్ ది వర్డ్స్ ఆఫ్ సఫరింగ్, హీ సఫర్డ్ ఫర్ us. నీ నిమిత్తము నా నిమిత్తము అందరి నిమిత్తము తన సిలువలో చాలా బాధని అనుభవించి ఉన్నాడు. కాబట్టి ఆయన బాధలు పడ్డాడు కనుక మనం బాధపడాల్సిన అవసరం లేదు. దాన్ని బట్టి ఆనందించేవారుగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటగా చూస్తున్నట్లయితే సమాప్తమైన హీ ఫినిష్డ్ ద వర్క్ విచ్ గాడ్ హస్ గివెన్ హిమ్. అకంప్లిష్ చేసేసిండు. ఏదైతే పని అప్పచెప్పిన పనిని తిరిగి ముగించి యజమానికి అప్పగించేశాడు. ఆఖరి మాట మనం చూసుకున్నట్లయితే ఆత్మని అప్పగించి ఉన్నాడు. ఇట్ ఈస్ ద వర్డ్స్ ఆఫ్ డెడికేషన్. కాబట్టి ఇవన్నీ దేవుడు మనము ప్రతిదినము మనం అడిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ సిల్వ మాటలు మనము కేవలము శ్రమ దినాల్లోనే, గుడ్ ఫ్రైడే రోజు మాత్రమే ధ్యానిస్తాం. కానీ ఒక నిజ క్రైస్తుడు ఈ సిల్వ మాటల్ని ప్రతిదినము వాడు ధ్యానించేవాడుగా, వాడికి దేవుడిచ్చిన బాధ్యతల్ని వాడు గుర్తించి వాడి జీవితాన్ని ముందుకు కొనసాగించేవాడుగా వాడు ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. 7 సంపూర్ణత. 7 is a fulfillment of God's purpose and plan. కాబట్టి మనం చూసుకున్నట్లయితే మొదటి 3 మాటలు మనుషుల కొరకు పలికిన మాటలు. ఆ మాటలు ఏ మాటలు అయి ఉన్నాయి అంటే 1 to 3 ఫస్ట్ 3 వర్డ్స్ వచ్చేసి, ఫస్ట్ వచ్చేసి క్షమావాకు, రెండోది రక్షణ వాకు, మూడోది ఆప్యాయత వాకు. 4, 5 మనం చూసుకున్నట్లయితే బాధలో పలికిన వాకు, అది ఆవేదన వాకు, అది శ్రమ వాకు. 6, 7 మనం చూసుకున్నట్లయితే జయశీలి పలుకు. అక్కడ మనం చూసుకున్నట్లయితే జయశీలి పలికిన మాటలు. అక్కడ చూసుకున్నట్లయితే సంపూర్ణత వాకు, సంతృప్తి కలిగించిన వాకు. కాబట్టి దేవుడు నిన్ను నన్ను రక్షించుకునే దానికి ఆయన సిల్వ మరణము వరకు ఆయన మౌనము పాటించి ఆయన సొత్తుగా మార్చుకున్నాడు. కాబట్టి ఇంత త్యాగము మన కొరకు చేసినప్పుడు మనము ఒకటి చేయాలి. ఏంటి అంటే
ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ జస్ట్ డెడికేట్ అవర్ లైఫ్ టు హిమ్. నీ జీవితాన్ని ఆయనకి సమర్పించి పౌలు చెప్పిన రీతిగా ఇక జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నాలో జీవించుచున్నాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాను. బ్రతుకుట క్రీస్తే, చావైతే అది మనకు లాభం. ఎందుకంటే బ్రతికి ఉండి పాపిష్టి లోకంలో పాపంలో పట్టబడి పాపంలో ఒకవేళ నువ్వు చనిపోతే నాశనానికి గురైపోతావు. కానీ పాపిష్టి లోకంలో నువ్వు క్రీస్తు కొరకు జీవిస్తే ఆ పరలోక రాజ్యము నీకు అనుగ్రహింపబడుతుంది. ఒకటి పరలోకంకి చేరాలనే ప్రభు నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో ఆయన బలియాగంగా ఆయన మార్చబడ్డాడు. ఆఖరి పొట్టు వరకు ఆయనకి ఏ రూపము ఏ సొగసు లేకుండా అట్టి రీతిగా ఆయన సులువు మీద వేలాడాడు. మనం చరిత్రలో చూసినట్లయితే యేసుప్రభుకు ఏ ఆకారం కూడా లేదంటే అప్పుడు ఆయనకి వేలాడదీసినప్పుడు ఒక మాంసం ముద్దగా మాత్రమే ఆయన వేలాడదీశాడు. అంత ఘోరంగా చిత్రవదన చేసి ఆయనను అప్పగించు. ఆయన ఎందుకు అప్పగింపబడ్డాడు అంటే నిన్ను పాపం నుంచి విడిపించడానికి, ఆ నాశనము కూపం నుంచి నిన్ను తప్పించడానికి, ఆ పరలోక రాజ్యం చేర్చడానికి ఆయన నీ కొరకు నా కొరకు ఆకాశానికి భూమికి మధ్యగా వేలాడాడు. ఆ మార్గాన్ని సరళం చేశాడు. కాబట్టి నేటికన్నా నిజమైన మారు మనసు కలిగి నిజమైన పశ్చాత్తాప హృదయంతో కన్నీళ్లు విడుస్తూ ప్రభా నువ్వు చేసిన త్యాగాన్ని బట్టి అట్టి రీతిగా సమర్పణ జీవితము నాకు కూడా అనుగ్రహించు. నిన్ను వెంబడించే బిడ్డగా, నీ కొరకు నేను సాక్షిగా జీవించే బిడ్డగా, నీ రాకడ వచ్చేంత వరకు ప్రభా నమ్మకస్తుడుగా నేను ముందు కొనసాగే కృపను నాకు దయచే అని మనం ప్రభుకి ప్రార్థన చేసుకుంటే ప్రభు తప్పక నీకు నాకు సహాయం చేస్తాడు. రోమిల్ రాసిన పత్రిక ఒక చిన్న వాక్యం చూసుకొని ముగించుకుంటున్నాను. 6వ అధ్యాయము 8 నుంచి చదువుతున్నాను. ఇకను పాపములకు దాసులకు కాకుండా ఉన్నట్లు పాప శరీరము నిర్తమగునట్లు మన ప్రాచీన స్వభావం సిలువ వేయబడదని ఎరుగుదుము. చనిపోయినవాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనం క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల, మనం కూడా క్రీస్తుతో చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాము. కాబట్టి నువ్వు ఇక్కడ ఆయన కొరకు జీవిస్తేనే రేపు ఆయనతో అక్కడ జీవించగలవు. కాబట్టి ఒక తీర్మానం కలిగి ఆయనతోని సిలువ వేయబడిన వారమై పౌలు అంటాడుగా, నేను ఈ లోకానికి సిలువ వేయబడ్డాను, ఈ లోకానికి నేను సిలువ వేయబడ్డాను. మనం కూడా ఈ లోకానికి సిలువ వేయబడినప్పుడు ఆయనలో మనము మన ముందున్న జీవితాన్ని మనం ప్రారంభించగలం. కాబట్టి సిలువ వేయబడాలి, ఆయనతోని కూడా సమాధి చేయబడాలి. బాప్తిజం తీసుకున్నాము. బాప్తిజం తీసుకున్నప్పుడు పాస్టర్ గారు చెప్తారు, అమ్మ నీ పాతవాన్ని విడిచిపెట్టాలా, నువ్వు ఈ రోజు నుంచి సమాధి చేయబడుతున్నావు, మళ్ళీ నూతన వ్యక్తిగా నువ్వు లేపబడుతున్నావు, ఒక నూతన ప్రారంభం నువ్వు కలిగి ఉండాలని. కానీ అదే విధిగా యథావిధిగా పాత అలవాట్లే, పాత రోత జీవితమే కొనసాగు. కానీ బైబిల్ ఇక్కడ తెలియజేస్తున్నది, నువ్వు ఆయనతో కూడా చనిపోతే నువ్వు ఆయనతో కూడా జీవించగలవు. కాబట్టి నీ ప్రాచీన స్వభావం నువ్వు విడిచిపెట్టి ఒక నూతన స్వభావం నాకు దయచేయ ప్రభు నీకు నూతన స్వభావం అనుగ్రహిస్తే నువ్వు ఆయన కొరకు జీవించగలవు. నీ అంతటా నువ్వు ఆయన కొరకు జీవించలేవు. కాబట్టి మన ఓల్డ్ సెల్ఫ్ అనేది మనము విడిచిపెట్టి క్రీస్తుని మనం ధరించుకొని ఒక నూతన జీవితం మనం ప్రారంభిస్తే కనుక దేవుడు చేసిన త్యాగంకి అర్థం ఉంటుంది. అది మనకి ఆశీర్వాదంగా మారుతుంది. అది మనకి రక్షణని అనుగ్రహిస్తుంది. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి నడిపించిన దాకా చిన్న ప్రార్థన మాట విషయం చిన్న ప్రార్థన చేసుకుని, పరిశుద్ధుడా ప్రేమ కలిగిన సేవ గొప్ప తండ్రినైనా మీరు మాట్లాడిన ఆఖరి మాటను బట్టి నీకు వందనాలు ప్రభా. ఎట్టి రీతిగా అయితే ప్రభా నీ ఆత్మని నైనా తండ్రికి అప్పగించి ఉన్నావు ప్రభా, అట్టి రీతిగా ప్రభా మా జీవితాన్ని కూడా ప్రభా మేము మిమ్మల్ని మా జీవితాన్ని మీకు అప్పగించుకొని ప్రభా ఒక సమర్పణ కలిగిన జీవితమునైనా మేము జీవించేవారుగా, నీ కొరకు జీవించేవారుగా, నీ కొరకు సాక్షులుగా ప్రభా మేము జీవించేవారుగా, నమ్మకమైన బిడ్డలుగా ప్రభా నీ కొరకు జీవించేవారుగా ప్రభా మేము ప్రతి ఒక్కరినైనా మా జీవితాలను విస్తరించండి. మీరు మాకు తోడుగా ఉండండి. మీ సహాయం అనుగ్రహించండి.
విన్న మాటలన్నింటిని వల్ల తిరిగి మేము తలపోసుకొని ప్రభా మీ త్యాగాన్ని బట్టి ప్రభా మేము నైనా నీలో ఆనందిస్తూ ప్రభా మీరు అనుగ్రహిస్తున్న శక్తిని పొందుకొని ప్రభా నీలో నేను బలవంతులుగా ముందుకు కొనసాగే కృపను మా ప్రతి ఒక్కరికి మీరు దయచేస్తున్నామని వచ్చిన ప్రతి ఒక్క బిడ్డనైనా మీ చేతులు మీ చేతులు ఎత్తి బిడ్డని మీరు ఆశ్రయించిన కన్నడ భద్రం నుంచి కాచి కాపాడుకుంటారని యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొచ్చిన పరమ తండ్రి. ఆమేన్.